లాస్ట్ 2-3 ఇయర్స్ వదిలేస్తే ఆ ముందు ఇయర్స్ వరకు కూడా అరౌండ్ 5 to 6 స్కీమ్స్ పక్కా ఉండేవి. బట్ లాస్ట్ 2-3 ఇయర్స్ రిలేటివ్గా తగ్గాయి. నెక్స్ట్ అవుట్లేయర్ స్కీమ్స్ అనేవి ఎక్కువ అడుగుతున్నారు. అయితే జనరల్గా ఎప్పుడు కూడా స్కీమ్స్ అనేది హాట్ టాపిక్. అండ్ ఈ స్కీమ్స్ ప్రిలిమ్స్లో డైరెక్ట్గా రాకపోయినా సరే మన మెయిన్స్ ఆన్సర్స్లో కోట్ చేయడానికి ఇవి ఎంతో అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ రూరల్ డెవలప్మెంట్ గురించి ఆర్ఎల్స్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ గురించి ఏమైనా వస్తే ఎంజీ నరేగా లాంటి స్కీమ్స్ కోట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి వాటర్కి ప్రొవైడ్ చేయడానికి గురించి తీసుకున్న స్కీమ్స్ మాట్లాడితే జల్ జీవన్ మిషన్ లాంటివి కోట్ చేయాలి. సో ఆబ్వియస్గా మనకి స్కీమ్స్ నాలెడ్జ్ అనేది ఉండాలి. అయితే మనకి ఎగ్జామ్ వరకు ఏం తెలియాలి అంటే పక్కాగా తెలియాల్సినవి రీసెంట్గా లాంచ్ చేసే స్కీమ్స్. అంటే మీరు ఇప్పుడు నుండి నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ అయ్యే వరకు ఉండే స్కీమ్ ఏవైతే లాంచ్ అవుతున్నాయో ఆ రీసెంట్ లాంచ్ స్కీమ్స్ అన్నీ తెలియాలి. దాంతోపాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కొన్ని ఫ్లాగ్షిప్ స్కీమ్స్ ఉంటాయి. అవి ఎప్పుడు లాంచ్ అయినా సరే మనకు పక్కా తెలియాల్సిందే. జల్ జీవన్ మిషన్, ఎంజీ నరేగా ఇలాంటివి. నౌ ఇందులోని ఆ ఫ్లాగ్షిప్ స్కీమ్స్ కూడా ఇప్పుడు స్టార్ట్ అవ్వకపోయినా సరే దానికి రిలేటెడ్ న్యూస్ ఏదో ఒకటి లాస్ట్ 1 ఇయర్లో జరుగుతుంది. ఇప్పుడు జల్ జీవన్ మిషన్ న్యూస్లో ఉంది కదా, సో ఆ స్కీమ్స్ కూడా ఏదైనా పాస్ట్లో స్టార్ట్ చేసిన స్కీమ్స్ కూడా ఇప్పుడు న్యూస్లో ఉంటే అవి అడుగుతారు. ఓకే, నెక్స్ట్ ఎకనామిక్ సర్వే, బడ్జెట్ రెండింటిలో దిస్ ఆబ్వియస్గా మీరు స్టార్ట్ చేసిన తర్వాత ఈ ఇయర్ బడ్జెట్ ఎకనామిక్ సర్వే వచ్చింది. ఎవ్రీ ఇయర్ అలా జరగదు, ఎలక్షన్స్ వల్ల అలా అయింది. అయితే మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఇంకొక ఎకనామిక్ సర్వే, ఇంకో బడ్జెట్ వస్తుంది. మరి కోవిడ్ లాంటిది ఇంకేం రాకపోతే. ఓకే, సో ఎకనామిక్ సర్వే, బడ్జెట్ ఇంకోటి వస్తుంది కాబట్టి యూ కెన్ సేఫ్లీ లీవ్ దెమ్ ఇప్పుడు ఉన్నవి అయితే. కానీ ఎకనామిక్ సర్వే అయితే అట్లీస్ట్ లీవ్ చేయండి. కానీ బడ్జెట్ చూడండి, అంటే కంటిన్యూటీ అనేది మెయింటైన్ చేస్తారు వాళ్ళ పాలసీస్లో. బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వేలోని బడ్జెట్లోనైతే కొత్త స్కీమ్స్ అనౌన్స్ చేస్తారు, ఉన్న స్కీమ్స్కి అలొకేషన్ చేస్తారు. ఎకనామిక్ సర్వేలో లాస్ట్ 1 ఇయర్లోని ఏమేమైతే మాడిఫికేషన్స్ వచ్చాయో, కొన్ని స్కీమ్స్ ఏవో క్రియేట్ చేశారో అందులో కూడా కొన్ని స్కీమ్స్ నేమ్స్ మెన్షన్ చేస్తారు. సో ఎగ్జామ్ పరంగా మనం ఏదైనా స్కీమ్స్ తెలుసుకోవాలి అంటే ఈ 3 డొమైన్స్కి చెందినవి పక్కా తెలుసుకోవాలి. ఓకే, మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వస్తే ఎలానే ఉంటాయి అందులో. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లాస్ట్ 10 ఇయర్స్లో ఒక 80-90 స్కీమ్స్ అడిగారు అనుకోండి, దాంట్లో ఒక 5-6 స్కీమ్స్ ఎక్సెప్షన్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లీడ్ బ్యాంక్ స్కీమ్ అనేది 2019 or 20లో అడిగారు. ఆ లీడ్ బ్యాంక్ స్కీమ్ అనేది అప్పటికి పెద్దగా ఏం న్యూస్లో లేదు, ఎటువంటి సంబంధం లేదు. బట్ దట్ ఆస్క్డ్ దట్, జస్ట్ లైక్ దట్ అలా కొన్నిసార్లు అడుగుతారు. జస్ట్ లైక్ దట్ మనం కొన్ని పనులు ఎలా చేస్తామో, ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ ఎలా యూస్ చేస్తామో వాళ్ళు కూడా జస్ట్ లైక్ దట్ అలా అడిగేశారు అంతే. సో అది మనం పట్టించుకోకూడదు. బట్ బేసిక్ మినిమం మనం ఏం చేయాలో అదైతే మనం చేయాలి. బేసిక్ మినిమం ఏం చేయాలి, రీసెంట్ లాంచెస్ అన్నీ మనకు క్లియర్గా తెలియాలి. ఈ ఫ్లాగ్షిప్ స్కీమ్స్ కొంచెం డెప్త్గా తెలియాలి. బడ్జెట్ ఎకనామిక్ సర్వేలో కూడా ఉండేవి తెలియాలి. అండ్ అందులో కూడా స్కీమ్స్, ఆ స్కీమ్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటి, అది రన్ చేసే మినిస్ట్రీ ఏంటి, అది సెంట్రల్ సెక్టర్ స్కీమా, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమా, అవి తెలియాలి. ఓకే, మేజర్ ఆబ్జెక్టివ్స్ తెలిస్తే సగం వర్క్ మనకు అయిపోద్ది. నెక్స్ట్ కొన్ని స్కీమ్స్కి కొన్ని ఎక్సెప్షన్స్ లాంటివి ఉంటాయి. ఆ ఎక్సెప్షన్స్ ఏంటో తెలియాలి. మీరు ఆ స్కీమ్ యొక్క ప్రాస్పెక్ట్స్ చదివితే మీకు ఆల్రెడీ అందులో తెలుస్తాయి కదా. మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి అయితే పక్కగా ఇవే. ఓకే, ఫస్ట్ జల్ జీవన్ మిషన్. జల్ జీవన్ మిషన్ దేనికోసం? వాటర్ సప్లై ఫర్ అర్బన్ అండ్ రూరల్ బోతునా? రూరల్. సో ఎగ్జామ్లో అర్బన్ అండ్ రూరల్ అని హోల్ ఇండియా అని అడుగుతారు. బట్ దిస్ స్కీమ్ ఈజ్ ఓన్లీ ఫర్ రూరల్ ఏరియాస్. ఇట్ వాజ్ లాంచ్ ఇన్ 2019 టు ప్రొవైడ్ ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ టు ఆల్ రూరల్ హౌస్ హోల్డ్స్ బై 2024. 2024 కల్లా ఇండియాలో ఉండే మొత్తం అన్ని రూరల్ హౌస్ హోల్డ్స్కి ఫంక్షనల్ ట్యాప్ కనెక్షన్స్ ఇచ్చి ప్రతిరోజు వాళ్ళకి 55 లీటర్స్ పర్ క్యాపిటా పర్ డే ఇచ్చేలాగా చూడాలి అని వాళ్ళు చెప్పారు. 55 లీటర్స్ అంటే ఒక ఫ్యామిలీలోని ఇద్దరుంటే వాళ్ళకి 110 లీటర్స్ ప్రొవిజన్ ఉండాలి అని మినిమం. సో అది ఈ స్కీమ్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ప్రతి రూరల్ ఏరియాస్లో. అయితే ఇందాక నేను మీకు చెప్పాను కదా స్కీమ్స్ గురించి, అదేమో ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో. నెక్స్ట్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో కూడా మనకు కొన్నిసార్లు స్కీమ్స్ ఆబ్వియస్గా మెయిన్స్ పర్స్పెక్టివ్లో మన ఆన్సర్స్లో కోట్ చేస్తాం. వే ఫార్వర్డ్ కింద కానీ ఆర్ఎల్ సజెషన్స్ ఇచ్చినప్పుడు ఏదైనా పాయింట్ని సబ్స్టాంటియేట్ చేసేటప్పుడు మనం కోట్ చేస్తాం. డేటాని ఎలా కోట్ చేస్తాం అలా కూడా కాకుండా కొన్నిసార్లు స్టాండ్ అలోన్గా స్కీమ్ ఇచ్చేసి దాని యొక్క ఫీచర్స్, దాని ప్రాబ్లమ్స్ అడిగే స్కోప్ ఉంటుంది. ఎందుకంటే మనకి GS2లోని సోషల్ జస్టిస్లోని గవర్నెన్స్లోని ఒక టాపిక్ డైరెక్ట్గా ఉంటుంది. సోషల్ జస్టిస్లోని ఏంటది, వెల్ఫేర్ స్కీమ్స్ ఫర్ ద వల్నరబుల్ సెక్షన్స్, గవర్నమెంట్ పాలసీ ఇంప్లిమెంటేషన్ అని 2 టాపిక్స్ ఉంటాయి. సో అందులో ఇవి అడగచ్చు. అలానే దాంట్లో భాగంగా లాస్ట్ టైము యాక్ట్స్ అండ్ స్కీమ్స్ కూడా గవర్నమెంట్ తీసుకున్న మెజర్స్ కదా. రిప్రజెంటేషన్ అదే రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసబిలిటీ యాక్ట్ క్వశ్చన్ అడిగారు 10 మార్కర్. అలానే ఎంజీ నరేగా గురించి అడిగారు, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ గురించి అడిగారు. సో ఇలాంటివి కొన్ని పక్క తెలియాలి. మన ప్రాసెస్లోనే యాక్చువల్గా క్లాసెస్లోనే అవి మీకు తెలుస్తాయి.
ఓకే, ఇప్పుడు ఆర్టీఐ గురించి చెప్తారు, ఎంజీ నరేగా గురించి చెప్తారు, ఎన్ఎఫ్ఎస్ఏ గురించి చెప్తారు. సో ఏదైనా ఫ్లాగ్షిప్ రిలేటెడ్ ఉంటే మనకి క్లాసెస్లో కవర్ అవుతాయి. యూ నీడ్ నాట్ టేక్ ఎనీ సచ్ బటన్. ఓకే, అయితే ఇది రూరల్ డెవలప్మెంట్ కాబట్టి ఏ మినిస్ట్రీ ఛాన్స్ ఉంది? నేషనల్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి రూరల్ ఇది రూరల్ ఏరియాస్ వాటర్ ఎవరు చేసే ఛాన్స్ ఉంది? ఏ మినిస్ట్రీ చేసే ఛాన్స్ ఉంది? అయితే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ చేయాలి, లేదంటే మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి చేయాలి. మీరు ఆప్షన్ ఎలిమినేట్ చేయడానికి ఇలానే ఆలోచించాలి. ఓకే, మనకి ఎగ్జామ్లో వచ్చేటప్పుడు. బట్ ఆబ్వియస్గా జలశక్తి దీన్ని అయితే అర్లియర్ మనకి నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రామ్ అనేది ఉండేది, దాన్ని రీస్ట్రక్చర్ చేసి ఈ జల్ జీవన్ మిషన్ అనేది తీసుకొని వచ్చారు. ఇది సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్. సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే ఏంటి అర్థం? సెంట్రలీ స్పాన్సర్డ్. సెంట్రల్ సెక్టార్ స్కీమ్కి సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్కి డిఫరెన్స్ ఏంటి? స్పాన్సర్డ్ స్కీమ్లో బోత్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తాయి. జనరల్గా అయితే ఇది వేరీ అవ్వచ్చు, బట్ జనరల్లీ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అన్నిటికి 60:40 రేషియోలో ఫంక్షన్ అవుతాయి. సెంట్రల్ గవర్నమెంట్ 60%, స్టేట్ గవర్నమెంట్ 40%. అలానే హిల్లీ స్టేట్స్ అండ్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్కి 90:10 రేషియోలోని ఫంక్షన్ అవుతాయి. కొన్నిసార్లు గవర్నమెంట్ కావాలి అంటే మొత్తం 100% కూడా ఇచ్చేయచ్చు సెంట్రల్ గవర్నమెంట్. అదే సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్లోనైతే 100% వాళ్ళకే ఉంటాయి. అయితే ఇప్పుడు మీకు 7th షెడ్యూల్ గురించి నేను మీకు లాస్ట్ టైం చెప్పాను కదా. 7th షెడ్యూల్ ఏముంటాయి? యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్ అని ఉంటాయి కదా. అయితే జనరల్గా ఈ సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ దేనికి రిలేటెడ్ ఉంటాయి అంటే యూనియన్ లిస్ట్లో ఉండే సబ్జెక్ట్స్ కోసమని సెంట్రల్ సెక్టార్ లిస్ట్లో ఉంటాయి. ఓకే, అర్థమైందా? దిస్ యూనియన్ లిస్ట్ సబ్జెక్ట్స్ అంటే ఏంటి? కంప్లీట్ పవర్ అంతా సెంట్రల్ గవర్నమెంట్లో ఉంటాయి. సో దానికి రిలేటెడ్ స్కీమ్స్ స్టేట్ గవర్నమెంట్ దగ్గరికి డబ్బులు తీసుకుంటే బాగోదని వాటిని సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ కింద తీసుకుంటారు. అలానే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ జనరల్గా కాన్కరెంట్ లిస్ట్ అండ్ స్టేట్ లిస్ట్లో ఉంటాయి. ఓకే, సో అక్కడ ఇద్దరు షేర్ కూడా తీసుకుంటారు. అయితే ఈ స్కీమ్ తీసుకొని రావడం వల్ల ఉమెన్ ఎంపవర్మెంట్ జరుగుతుంది. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే వాట్ ఈస్ దిస్ ఉమెన్ ఎంపవర్మెంట్? నాట్ లైక్ దట్. ఇంక్రీజింగ్ ద పవర్ ఆఫ్ ఉమెన్ బేసికలీ మీన్స్ వాళ్ళ డెసిషన్స్ మీద వాళ్ళ డెసిషన్స్ వాళ్ళు తీసుకునేలాగా, వాళ్ళకి ఎక్స్ట్రా పవర్ ఇచ్చేలాగా, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఉమెన్ ఎంపవర్మెంట్. They will be having a say in their decision making. They will be having time for themselves in women empowerment. Now ఇప్పుడు జనరల్గా విలేజెస్లోని బావిల దగ్గరికి వెళ్ళి వాటర్ అంతా తీసుకొచ్చేది ఎవరు? ఉమెన్ కదా. నౌ ఇఫ్ వీఆర్ ప్రొవైడింగ్ ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్, హూ విల్ బీ ద బెనిఫిషరీ ఇయర్? ఉమెన్. సో దీని ద్వారా ఉమెన్ ఎంపవర్మెంట్ జరుగుతుంది. నెక్స్ట్ ఎప్పుడైతే వాటర్ ఇదంతా దొరుకుతుందో శానిటేషన్ కూడా బెటర్ అవుతుంది కదా. సో సస్టైనబుల్ డెవలప్మెంట్కి కూడా స్కోప్ ఉంటుంది. అలానే ఇక్కడ పార్టిసిపేటరీ డెవలప్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. మీకు గవర్నెన్స్ క్లాసెస్ అయ్యేటప్పుడు ఇంకా బాగా తెలుస్తాయి. పార్టిసిపేటరీ డెవలప్మెంట్ అంటే ఇన్ ద డెవలప్మెంట్ ప్రాసెస్ పీపుల్ ఆర్ డైరెక్ట్లీ పార్టిసిపేటింగ్. ఓకే, ఈ జల్ జీవన్ మిషన్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ పార్టిసిపేటరీ డెవలప్మెంట్. పార్టిసిపేటరీ డెవలప్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా పర్ సే. ఎందుకు అంటే నౌ ఇఫ్ వీఆర్ డైరెక్ట్లీ పార్టిసిపేటింగ్ వీ కెన్ క్వశ్చన్ ద అథారిటీస్ దట్ హియర్ సంథింగ్ రాంగ్ ఈజ్ హ్యాపెనింగ్. కరప్షన్ తగ్గుతుంది కదా, అకౌంటబిలిటీ హోల్డ్ చేయడానికి అవుతుంది, ట్రాన్స్పరెన్సీ హోల్డ్ చేయడానికి అవుతుంది, అంతే కదా. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ పార్టిసిపేటరీ డెవలప్మెంట్ వీ కెన్ హోల్డ్ ద గవర్నమెంట్ అకౌంటబుల్, ట్రాన్స్పరెంట్. ఓకే, సో కరప్షన్ తగ్గుతుంది. ఇలా జల్ జీవన్ మిషన్లోని పార్టిసిపేటరీ డెవలప్మెంట్కి ఒక కాంపోనెంట్ ఇచ్చారు. పార్టిసిపేటరీ డెవలప్మెంట్ వీళ్ళు ఎలా ఇచ్చారు అంటే ఆ స్కీమ్ని రన్ చేయడానికి పానీ సమితీస్ అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నారు. పానీ సమితీస్లో ఎవరు ఉంటారు అంటే డైరెక్ట్గా మనమే ఉంటాం. ఆ ఏరియాకి చెందిన వాళ్ళు నాకు 15 మెంబర్స్, 10 to 15 మెంబర్స్ని ఆ పానీ సమితీస్లోని పార్ట్ చేశారు. పానీ సమితీస్లో పార్ట్ చేసి ఆ స్కీమ్ కరెక్ట్గా రన్ అవుతుందా లేదా, ఫండ్ యూటిలైజేషన్ సరిగ్గా జరుగుతుందా లేదా అని వాళ్ళు చూసుకోవాలి. అది వాళ్ళ మేజర్ పని. ఓకే, సో దీని ద్వారా ఏమవుతుంది, డైరెక్ట్గా మనమే ఇన్వాల్వ్ అవుతున్నాం కాబట్టి ఎక్కడెక్కడ వాటర్ రిసోర్సెస్ అవసరం ఉందో అది ఫస్ట్ చూస్తాం. మన నీడ్స్ బట్టి స్కీమ్ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. నెక్స్ట్ అందులో ఏం తప్పులు లేకుండా కూడా మనం చూసుకోగలం. సో ఇది ఇంపార్టెన్స్ ఆఫ్ పార్టిసిపేటరీ డెవలప్మెంట్. గుడ్ గవర్నెన్స్ జరగాలి అంటే పార్టిసిపేటరీ డెవలప్మెంట్ అనేది ఎంతో ఇంపార్టెంట్. మన ఊర్లోని గ్రామ పంచాయత్స్ ఉంటాయి కదా, గ్రామ పంచాయత్స్లో ఏం జరుగుతాయి? గ్రామ పంచాయత్స్కి మనం ఓటింగ్ వేస్తాం. ఓటింగ్ వేసి సర్పంచ్ని ఎన్నుకుంటాం. సర్పంచ్ని కొంతమంది మెంబర్స్ని ఎన్నుకుంటాం. అలానే గ్రామ సభ అంటే మీరు పాలిటీ అయ్యేటప్పుడు మీకు తెలుస్తుంది, లోకల్ సెల్ గవర్నమెంట్ అయ్యేటప్పుడు గ్రామ సభ అంటే ఆ ఏరియాలోని ఉండే 18+ అందరూ ఎలక్టోరల్ రోల్స్లో ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ గ్రామ సభలో పార్టిసిపెంట్స్, దే ఆర్ మెంబర్స్ ఆఫ్ ఇట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ ఊరికి వచ్చాను అనుకోండి, ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్, ఐ కేమ్ టు హైదరాబాద్, బట్ నేను ఇక్కడ గ్రామ సభకి హైదరాబాద్ ఏదైనా రూరల్ ఏరియా అనుకోండి, వరంగల్లో ఏదో రూరల్ ఏరియాకి నేను వెళ్ళాను అనుకోండి, నేను అక్కడ గ్రామ సభ మెంబర్ని కాదు. 18 years+ ఉండి అక్కడ ఉండే ఎలక్టోరల్ రోల్స్ ఉంటాయి కదా, అక్కడ ఎలక్టోరల్ రోల్స్లో నా పేరు ఉండాలి.
అప్పుడు నేను గ్రామ సభ మెంబర్ని అవుతాను. ఓకే, ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ యాక్చువల్లీ లాస్ట్ టైం. ఓకే, నా ఎలక్టోరల్ రోల్లో నేను మెంబర్ అయి ఉండాలి, అప్పుడు నేను గ్రామ సభ మెంబర్ని అవుతాను. నా ఇప్పుడు గ్రామ సభలో ఏం జరుగుతుంది? గ్రామ పంచాయత్ అంటే ఎలక్షన్స్ అయ్యి గ్రామ పంచాయత్ మెంబర్ని ఎన్నుకుంటాం. గ్రామ సభ అంటే గ్రామ పంచాయత్ అయిపోద్దా, ఎలక్షన్ అయిపోద్దా, ఎలక్షన్ అయిన తర్వాత స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ చేస్తాం కదా. ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత ఎవరెవరికి ఏ స్కీమ్ అందాలి, బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేయడం, ఇక్కడ ఈ డెవలప్మెంట్ కావాలి, డ్రైనేజ్ కావాలి అని చెప్పి వాళ్ళు డిస్కస్ చేసి ఒక ఒపీనియన్కి వస్తారు, కన్సెన్సస్కి వస్తారు. దాన్ని బేస్ చేసుకొని స్కీమ్ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. అది గ్రామ సభ. నవ్వు ఇక్కడ డైరెక్ట్ పీపుల్ పార్టిసిపేషన్ ఉంది కదా. ఇప్పుడు భరత్ అనే నేను మూవీ చూసారా? భరత్ నేను మూవీలోని మహేష్ బాబు ప్రతి విలేజ్కి ఇంత మనీ 5 lakhs ఎంతో అనౌన్స్ చేసిన తర్వాత ఎమ్మెల్యే కుర్చీలో కూర్చుంటే మా ఇష్టం మేము చేసుకున్నాం అని చెప్పి అందరూ మాట్లాడుకుని ఇక్కడ ఈ డ్రైనేజ్ కావాలని మాట్లాడుకుంటారు కదా సినిమాలో. అదే పార్టిసిపేటరీ డెవలప్మెంట్. అది బేసికల్గా గ్రామ సభ మీటింగ్. అది గ్రామ సభ మీటింగ్లోని ఇక్కడ ఈ పని కావాలని వాళ్ళు మాట్లాడుకుంటారు. ఓకే, అది పార్టిసిపేటరీ డెవలప్మెంట్గా. పీపుల్ ఆర్ డైరెక్ట్లీ పార్టిసిపేటింగ్ ఇన్ ఇట్. అర్థమైందా? ఉమెన్ ఎంపవర్మెంట్ మిషన్ mandates that half of the members of the village water and sanitation committee or పానీ సమితి need to be women. పానీ సమితిస్ ఏవైతే ఫార్మేషన్ చేయాలని అన్నామో అందులో 50% మెంబర్స్ పక్కాగా ఉమెన్ అయి ఉండాలి. దీని ద్వారా ఉమెన్ పార్టిసిపేషన్ కూడా మనం పెంచి ఉమెన్ ఎంపవర్మెంట్ చేస్తున్నాం. బాటమ్ అప్ ప్లానింగ్ అనేది ఎక్కడ జరుగుతుంది? బాటమ్ అప్ ప్లానింగ్ అనేది కూడా గవర్నెన్స్ అండ్ మన పాలిటీలో ఇంకో కీవర్డ్. బేసికలీ పార్టిసిపేటరీ డెవలప్మెంట్ అంటే ఏంటి? పీపుల్ డైరెక్ట్గా పార్టిసిపేట్ చేయడం. అలానే బాటమ్ అప్ ప్లానింగ్ అంటే ముందు ప్లానింగ్ కమిషన్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏం చేసేవారంటే వాళ్ళు ఒక నేషనల్ లెవెల్లో ఒక ప్రోగ్రామ్ ఫిక్స్ అయిపోయి దాన్ని స్టేట్స్లోని లోకల్ లెవెల్స్లో ఇంప్లిమెంట్ చేసేవారు. ఇప్పుడు బాటమ్ అప్ ప్లానింగ్ అంటే మనము ఇప్పుడు గ్రామ పంచాయత్స్ వాళ్ళ ప్లానింగ్ చెప్తాయి. ఒక్కొక్క గ్రామ పంచాయతీ ఒక్కొక్క ప్లాన్ ఇస్తారు. అన్నిటిని క్లబ్ చేసి డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది. 74th అమెండ్మెంట్లో అది కూడా యాడ్ చేశారు. ఆ డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ ఈ అన్నిటిని కలిపి ఒక డిస్ట్రిక్ట్ ప్లాన్ చేస్తుంది. అలానే వీళ్ళ నుండి ఐడియాస్ అన్నీ తీసుకొని నేషనల్ లెవెల్లో ఒక లార్జర్ ప్లాన్ అనేది చేస్తారు. నో ఇక్కడ ఐడియా ఎక్కడి నుండి వచ్చింది? గ్రాస్ రూట్ నుండి వచ్చింది. సో దీన్ని బాటమ్ అప్ ప్లానింగ్ అంటారు. ఎఫెక్టివ్ గుడ్ గవర్నెన్స్ జరగాలి అంటే బాటమ్ అప్ ప్లానింగ్ అనేది కావాలి. ముందు మనం టాప్ డౌన్ అప్రోచ్ని ఫాలో అయ్యేవాళ్ళం. నౌ వీఆర్ ఫాలోయింగ్ బాటమ్ అప్ అప్రోచ్ ఆన్ పేపర్ బాటమ్ అప్ అప్రోచ్. రియాలిటీలో జరిగేది వేరు, మీకు తెలిసిందే. బట్ మనం బాటమ్ అప్ ప్లానింగ్ జరగాలి అని చెప్తున్నాం. టాప్ డౌన్ కాదు. టాప్ డౌన్ ఉంటే సెంట్రలైజేషన్ జరిగిపోతుంది. డీసెంట్రలైజ్డ్గా ఇది డెవలప్మెంట్ అనేది జరుగుతుంది ఇక్కడ బాటమ్ అప్ ప్లానింగ్ వల్ల. ఓకే, అయితే ఈ 5 years అయింది కదా ఈ జల్ జీవన్ మిషన్ లాంచ్ చేసి. దీంట్లో ఉన్న మేజర్ అచీవ్మెంట్స్ ఏంటి అంటే ట్యాప్ వాటర్ కవరేజ్ ఇంక్రీజ్ ఫ్రమ్ 3.23 crore to 15 crore హౌస్ హోల్డ్స్. మొత్తం 15 crore హౌస్ హోల్డ్స్కి ఇప్పుడు ట్యాప్ వాటర్ కనెక్షన్ అనేది ఉండింది. 8 states and 3 UTs హ్యావ్ అచీవ్డ్ 100% కవరేజ్. ఆల్రెడీ అరౌండ్ 11 డొమైన్స్లోని 8 states and 3 UTsలోని 100% FHTCs వచ్చేసాయి. 88.91% స్కూల్స్ అండ్ 85% అంగన్వాడీ సెంటర్స్ రిసీవ్ ట్యాప్ వాటర్. 2.28 lakh villages and 190 districts achieved హర్ ఘర్ జల్ స్టేటస్. హర్ ఘర్ జల్ అని బేసికల్గా సర్టిఫికేట్ ఇస్తారు, అంటే ప్రతి ఒక్కరికి వచ్చేసింది ఆ ఏరియాలోని. దీని కింద హర్ ఘర్ జల్ స్టేటస్ అక్కడ అన్నిటికి వచ్చాయి అని. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ జల్ జీవన్ మిషన్.